Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. యాక్చువల్లీ మన వ్యూవర్స్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు. నా యూట్యూబ్ జర్నీ 4 years బ్యాక్ ఎలా ఉండేది, ప్రెజెంట్ ఎలా ఉంది అనేది కంపేర్ చేసి చెప్తాను. ఫస్ట్లో అయితే మన 100-200 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవటం చాలా కష్టంగా ఉండేది. అది చాలా సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు మనకి ఒక 3000 సబ్స్క్రైబర్స్ చాలా తొందరగా వచ్చేస్తున్నారు రీచ్ ఉంటే కనుక. సో అండ్ దాంతోపాటు కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం పెట్టే కంటెంట్ ఒకవేళ 1-2 వైరల్ అయితే 3000 సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగా వచ్చేస్తున్నారు ఈ రోజుల్లో. అప్పుడు ఎలా ఉండేదంటే కన్సిస్టెంట్గా ఉన్నా సరే రీచ్ అనేది చాలా తక్కువ ఉండేది. కారణము చిన్న వీడియోస్ పెట్టడం వలన. సో ఇక్కడ మనం పెట్టే వీడియో ఏంటంటే 5 minutes 10 minute వీడియోస్ అసలు వర్కౌట్ అవ్వవు కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకి. అది ఇంతకు ముందైనా ఇప్పుడైనా సరే. నేను ఇప్పుడు కూడా అండి ఏదైనా సరే 15 minute వీడియో పెట్టాను అని అంటే ఇప్పుడు డైలీ పెడుతున్నాను కదా, నేను 15 minute వీడియో పెట్టిన దానికి ఒక 20 minutes 25 minutes పెడుతున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఏదైనా ఒక వీడియో షూట్ చేసే ముందు, ఎడిట్ చేసుకునే ముందు ఎంత ప్రెజెంటబుల్గా ఉంటే అంత ఇంట్రెస్ట్గా వ్యూవర్స్ చూస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం మాట్లాడే విధానము, మనం ఏదైనా షూట్ చేసి లైక్ అది చూపిస్తున్న విధానము చాలా అట్రాక్టివ్గా ఉండాలి. అటెన్షన్ గ్రాబింగ్ లాగా అనిపించాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్లాగ్స్ చేస్తున్నాము. సో మనం ఏంటంటే మన ఇంటితో పాటు నేచర్ని కవర్ అయ్యేటట్టు, బ్రైట్ సన్లైట్ లోపలికి వస్తుంటే ఆ పాయింట్ని ఫోకస్ చేసేటట్టు, సో అట్లాగా ప్రెజెంటబుల్గా చూపించుకోవాలి. ఇప్పుడు ఒక వస్తువుని ఎక్కువసేపు అలా చూపించలేదు. అలా చూపిస్తే అన్లెస్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దట్, మీరు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక వస్తువుని ఎంతసేపు అయినా చూపించవచ్చు. బట్ మనం ఏంటంటే జనరల్గా అలా కెమెరా తీసుకెళ్ళేటప్పుడు ఒకదాని మీద ఫోకస్ పెడితే వ్యూవర్కి బోర్ కొట్టి స్కిప్ చేసేస్తారు. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. అండ్ మనం కూడా చాలా ప్రెజెంటబుల్గా కనిపించాలి. వీడియో కోసం మనం మేకప్ చేసుకోవద్దు, ఓవర్గా మేకప్ చేసుకోవద్దు. సో మనది ఏదైనా సరే సటిల్గా కనిపించాలి, అంటే లైట్గా ఉండాలి మనం వేసుకునే మేకప్ కానివ్వండి, లైక్ డ్రెస్సింగ్ కానీ. ఏదన్నా మీరు బాగా డాన్స్ చేస్తున్నారు సమ్ అకేషనల్గా అయితే అలా బాగానే ఉంటుంది, కానీ రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళకి మాత్రము అది అసలు సూట్ అవ్వదు అనమాట. లైక్ ఓవర్గా మేకప్ చేసుకోవటం అనేది. బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా మీకు ఎలా కావాలంటే అలా రెడీ అవ్వండి, కెమెరాలో కనిపించండి, బాగుంటుంది చూసే వాళ్ళకి. ఇలాంటి చిన్న జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. అండ్ మన బ్యాక్గ్రౌండ్లో ఏముంది అనేది చాలా ఇంపార్టెంట్. వెనకాల క్లోత్స్ హ్యాంగ్ అవటము అండ్ కుర్చీ మీద బట్టలు పెట్టేస్తూ ఉంటారు. సో ఇదంతా కామన్, నేను వాటిని తప్పు పట్టట్లేదు. సో ప్లీజ్ నోట్ దట్ ఇవన్నీ కామన్ కాబట్టి ఆ ప్లేసెస్ని అవాయిడ్ చేసేసి కొంచెం నీట్గా ఉండే ప్లేస్ ఒకటి సెటప్ చేసుకొని అక్కడ మీరు ఒకవేళ టాక్ షో లాగా చేస్తుంటే అక్కడ కూర్చొని ప్రెజెంటబుల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మాట్లాడండి. అండ్ వీడియో కోసం అయితే ఎక్కువ ఖర్చులు పెట్టద్దు. ఇంట్లో ఉన్న దాంతోనే మనం క్రియేటివ్గా చేసుకుంటే వ్యూవర్స్కి కూడా చాలా నచ్చుతుంది. లైట్ ఎక్కువ ఉండాలి. అండ్ ఏదైనా మనం మాట్లాడుతుంటే ఎక్కువ సరౌండింగ్స్లో డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒక్కళ్ళే రూమ్లో ఉండేటట్టు చూసుకోండి. ఇలా చిన్న జాగ్రత్తలన్నీ మనం ఫాలో అవ్వచ్చు. సో ఇవేంటంటే ఇప్పటిదాకా చెప్పినవి నేను చాలా బేసిక్గా చెప్పాను. ఇక్కడ నుంచి కూడా చాలా డీటెయిల్డ్గా నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ సిటిఆర్ గురించి చెప్తాను. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. నేను మార్నింగ్ 8:30కి డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, 8:30 AM నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 8:30 AM వరకు మన క్లిక్ త్రూ రేట్ అనేది మారుతూ ఉంటుంది. యాక్చువల్లీ అది పడుతూ ఉంటుంది అనమాట. ప్రీవియస్ డే కన్నా కూడా ఇవాళ క్లిక్ త్రూ రేట్ అనేది పెరగచ్చు, తగ్గచ్చు. సో దట్ డిపెండ్స్ ఆన్ ద కంటెంట్ దట్ వీఆర్ ప్రొడ్యూసింగ్. ఈ క్లిక్ త్రూ రేట్ అనేది డెఫినెట్గా వ్యూవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ మన కంటెంట్ కూడా అండి, మనం డిఫరెంట్ లైక్ యూనిక్ కంటెంట్ ఇస్తూ ఉంటే, యూనిక్ ఇన్ ద సెన్స్ ఎవరు చెప్పందో లేకపోతే ఏదైనా కొత్త విషయం తెచ్చి యాడ్ చేస్తే మనకి ఫ్యూ వాచ్ మినిట్స్ అనేది పెరుగుతుంది. సో ఆ వాచ్ మినిట్స్ పెరగటం వలన ఇక్కడ క్లిక్ త్రూ రేట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు చూసారనుకోండి, ఆల్గోరిథం ఇంకా కొంచెం ఎక్కువ మందికి పంపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఫస్ట్ అసలు క్లిక్ త్రూ రేట్ ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను. ఇప్పుడు 8:30కి నేను వీడియో పెట్టాను కదా, సే లైక్ 10 o'clock AM, 10 లోపు 8:30 to 10 లోపు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది కమెంట్ చేస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, లైక్ కొట్టారా, డిస్లైక్ కొట్టారా, ఇవన్నీ కూడా యూట్యూబ్ ఆల్గోరిథం క్యాలిక్యులేట్ చేసుకుంటుంది.
మన మన వీడియో అసలు నచ్చలేదు అనుకోండి ఎవరికి కూడా, క్లిక్ త్రూ రేట్ ఆ రోజే ఖచ్చితంగా 15కి పడిపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఒక 2-3 అవర్స్కి 15కే పడిపోతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను రోజు ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఎందుకంటే పొద్దున్నే నేను 8:30కి పెట్టడం వలన అండ్ యూజువల్ కంటెంట్, డైలీ కంటెంట్ నేను రోజు చూపించే వంటలే కాబట్టి అవి రెగ్యులర్ వ్యూవర్స్కి ఏంటంటే కొత్తగా అనిపించకపోవచ్చు, స్కిప్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదండి. ఇక్కడ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు నేను చెప్తున్నాను. ఇక్కడ నేను ఐఎమ్ టోటలీ టాకింగ్ అబౌట్ సిటీఆర్. అంటే మధ్యాహ్నానికే మనది ఒక్కొక్కసారి 15%, 16%కి పడిపోవచ్చు. మనం ఏదైనా డిఫరెంట్ కంటెంట్ చూపించాము, కొంతసేపు చీరలు చూపించాము, కొంతసేపు జ్యువెలరీ చూపించాము అంటే మధ్యాహ్నానికి కూడా ఇంకా 20% ఉంది. 20% ఉంటే అసలు మన అంటే లైక్ నార్మల్ యూట్యూబర్ లైక్ మీ, నేను నా గురించి చెప్తున్నాను. సో 20% ఉంటే కనుక ఆ రోజు మీ వీడియో చాలా మందికి నచ్చింది అని. సో నచ్చితే కనుక ఆబ్వియస్లీ రీచ్ కూడా పెరుగుతుంది. కావాలని స్కిప్ చేసేవాళ్ళు ఉంటారు, కావాలని డిస్లైక్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను వీడియో పెట్టగానే నాకు ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డేకి 7 డిస్లైక్స్, 8 డిస్లైక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, షార్ట్ కానివ్వండి, వీడియో కానీ, డిస్లైక్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. వాటిని చూసి మనం డీమోటివేట్ అవ్వకూడదు, నెగిటివ్ కామెంట్స్ చూసి డీమోటివేట్ అవ్వకూడదు. ఈ 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకుంటే యూ విల్ బీ ద పీస్ఫుల్ యూట్యూబర్ ఎవర్ అనమాట. వ్యూస్ రాకపోయినా, సబ్స్క్రైబర్స్ ఆ రోజు పెరగకపోయినా సరే అసలు ఇంత కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. ప్రతి విషయంలో కూడా అండి, ఒక యూట్యూబ్ అనే కాదు, అన్ని విషయాల్లో మనం స్ట్రాంగ్గా ఉన్నట్టయితే డెఫినెట్గా ఏదో ఒక పాయింట్లో సక్సీడ్ అవుతాము. ఆ పేషెన్స్ అనేది ఉండాలి. మనం ఒక రోజు ఒక దానికి రీచ్ అవుతాము అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఆ రోజు అనేది మనం చూస్తాం. మనం గివప్ చేసాము అని అంటే ఇంకా అది ఎప్పటికీ రాదు, ఎందుకంటే అక్కడితో మన జర్నీ స్టాప్ అయిపోయింది. సో చూసేవాళ్ళు 300 మంది ఉన్నా, 500 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా సరే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. కంటిన్యూస్గా చేస్తూనే ఉండండి. నిజంగా అదేంటంటే ఒక హాబీ లాగా ప్యాషనేట్గా టర్న్ అవుతుంది అనమాట యూట్యూబ్ వీడియోస్ చేయటము అనేది. నేను ఈ మధ్యకాలంలో సారీ టు సే దిస్ చూస్తున్నా అండి, ఎంత నెగిటివ్ కంటెంట్ పెడితే అన్ని వ్యూస్ వాళ్ళకే వెళ్తున్నాయి. ఆ విషయం మాత్రము ఓపెన్ సీక్రెట్, అది అందరికీ తెలుసు. ఎంత నెగిటివ్ కంటెంట్ పెడితే అంతమంది చూస్తున్నారు. అదేంటంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ క్లిక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ అని నేను చెప్పట్లేదు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అసలు అందులో ఏముంది, ఈ టైటిల్ పెట్టారు కదా అని చెప్పి క్లిక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా వరకు కూడా అసలు ఇది జరిగిందా నిజంగా అని చెప్పి అనుకొని మనం క్లిక్ చేస్తామా, అందులో ఏమీ ఉండదు. అవన్నీ కూడా క్లిక్ బెయిట్స్ అంటారు. డోంట్ యూస్ క్లిక్ బెయిట్. ఓకే, అసలు ఆ క్లిక్ బెయిట్స్ అనేది ఎంత మన ఛానల్కి ఎంత బ్యాడ్ నేమ్ తెస్తుంది అంటే, పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్, ఒకళ్ళని ఇన్సల్ట్ చేసే థంబ్నెయిల్స్, ఏది పడితే అది విచ్చలవిడితనంగా, అసలు బాగా ఒకప్పుడు ఫుల్గా ఉండేదండి, మధ్యలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద సొసైటీ. మనకి మంచిది కాదు. వి ఆల్ బిలీవ్ ఇన్ కర్మ కదా, మనం ఏది ఇస్తే మనకు అదే వస్తుంది. అందుకని వద్దండి, మనకు అసలు నెగిటివిటీ అనేది వద్దు. హూ ఎవర్ ఈస్ బిలీవింగ్ ఇన్ సనాతన ధర్మ, ప్లీజ్ ఈ నెగిటివ్ కంటెంట్ అనేది అసలు మీరు పోస్ట్ చేయొద్దు. మీకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు. అదేమనంటే మేము దాన్ని ఖండిస్తున్నాము అంటారు. ఖండించడానికి చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఒక వీడియోలో ఒక నెగిటివ్ కంటెంట్ పెడితే 20,000 మంది, 30,000 మంది, లేకపోతే 1,00,000 మంది చూస్తారు. కానీ మనకి తెలియనివి బయట ఎన్నో జరుగుతున్నాయి. వాటన్నిటిని బయటికి వెళ్ళి ఖండిస్తున్నామో మనము, ఓన్లీ వీడియోల రూపంలోనే ఖండిస్తున్నారు చాలామంది. నేను ఈ మాట అంటే మాత్రం డెఫినెట్గా చాలామంది కోపం వస్తుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు అది మన టాపిక్ కాదు కదా. ఇది కూడా నేను ఎందుకు ఇంత లోతుగా వెళ్ళి చెప్తానంటే, అసలు నెగిటివ్ కంటెంట్ పెట్టడానికి మీరు కొంచెం కూడా ప్రయత్నించొద్దు. ఫుల్గా పాజిటివ్గా ఉండండి. అందరూ చక్కగా ఇష్టపడతారు. ఏదైనా సరే మనం గ్రో అవ్వాలన్నా, మనం బాగుండాలి అని అన్నా పాజిటివ్ వేలో వెళ్తేనే అది నిలుస్తుంది. మనం నెగిటివ్ కంటెంట్ ఇవాళ పెడతాము, రేపు పెడతాము, 2 days తర్వాత అబ్బా ఎప్పుడు ఇదే పెడుతుంది, చెప్పిందే చెప్తుంది, ఈమెకి అవతల వాళ్ళని అంటని తప్పించి అసలు ఏమీ రాదు, హూ ఎవర్ ఇట్ ఈస్, అమ్మాయినా అబ్బాయినా, ఎప్పుడు ఎవరో ఒకళ్ళని రోస్ట్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. సో అసలు వేస్ట్ అని చెప్పి ఒక పాయింట్లో గివప్ చేసేస్తారు, ఇంకా ఎవరు చూడరు అనమాట ఛానల్ని. అందుకని మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, ఒక హౌస్ వైఫ్ అనుకోండి, ఇంటిని ఎట్లా నీట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి, నీట్గా పెట్టుకునే విషయంలో యూట్యూబ్ కోసం మాత్రం సామాన్లు కొనద్దు ప్లీజ్.
యూట్యూబ్ కోసం కొనొద్దు, మన కోసం మనం కొనుక్కోవాలి. మనకు కావాల్సి వస్తేనే కొనుక్కోవాలి. మనకి నచ్చిందా లేదా 100 సార్లు ఆలోచించండి. నేనైతే ఫస్ట్ నుంచి అదే చేస్తాను. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న సామాన్లన్నీ నేను యూట్యూబ్ వీడియోస్ డే 1 నుంచి నేను చూపిస్తానే ఉన్నాను. బికాస్ నేను వీడియో కోసం అనేది ఎప్పుడు తీసుకోను. ఒకటి రెండు ఏదైనా కలర్ఫుల్గా ఉంది, వీడియో బాగుంటుంది అని చెప్పి చిన్న ఏమన్నా 1-2 తీసుకున్నవి ఉన్నాయేమో, కానీ నేను మోస్ట్లీ ఇంట్లో వాడుకునేవి తీసుకుంటూ ఉంటాను. అండ్ హోమ్ డెకార్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ స్టార్టెడ్ మై ఛానల్ విత్ హోమ్ డెకార్ అనమాట. ఇది ఖచ్చితంగా మ్యాటర్స్ అండి. ఎందుకంటే మనం వీడియో కోసం అని చెప్పి కొంటా ఉంటే మన ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. మనకి యూట్యూబ్ నుంచి ఎంత రెమ్యూనరేషన్ వస్తుందో మనకి తెలియదు ఫస్టే. ఒక్కొక్కసారి పెరగచ్చు, అసలు ఒక్కొక్కసారి రాకపోవచ్చు. మన 2-3 సంవత్సరాలు కష్టపడినా రావు. ఇప్పుడు నాకు ఫస్ట్ మానిటైజేషన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 years పట్టింది. 3 years కూడా ఫస్ట్ టైం నాకు వచ్చిన 12,000 చేంజ్ వచ్చిందనమాట. సో అది కూడా 2 monthsకి కలిపి నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా షేర్ చేశాను. సో ఇప్పుడు ఎంత వస్తుంది అని అంటే, ఇప్పుడు కూడా డీసెంట్ అమౌంట్ వస్తుంది, కానీ ఎక్కువ అయితే రావట్లేదండి. నేను ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇప్పుడు చెప్పాను అనుకోండి, తక్కువ వస్తుంటే ఈమెకేం రావు అని అనేవాళ్ళు ఉంటారు. లైక్ ఎక్కువ వస్తున్నప్పుడే నేను షేర్ చేశాను అనుకోండి, అమ్మో ఇంత సంపాదించేస్తుంది, ఏం చేసుకుంటుంది ఈ డబ్బులు అని చెప్పి అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్ వీడియోస్ ఎంత ట్రిక్కీగా ఉంటాయో నేను ఇప్పుడు చెప్తాను మీకు. 25,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఒక వీడియోకి, దానికి తక్కువ మనీ రావచ్చు మనకి. ఏదన్నా ఒక వీడియో 17,000 18,000 వ్యూసే వచ్చాయి, దానికి ఈవెన్ వాచ్ టైం కూడా కొంచెం తక్కువే ఉండొచ్చు, బట్ దానికి ఎక్కువ మనీ వచ్చినాయి అనుకోండి ఆ రోజు. ఎందుకు అంటే అది వాళ్ళు ఇచ్చే యాడ్స్ని బట్టి. సో ఒక్కొక్కసారి ఏంటంటే యాపిల్ వాళ్ళు యాడ్ ప్రొవైడ్ చేస్తారు, ఒక్కొక్కసారి డైసన్ వాళ్ళది వస్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న యాడ్స్ ఉంటాయి, జెప్టో, బిగ్ బాస్కెట్ ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, వాళ్ళవి చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఉంటుందన్నమాట. సో ఆ మానిటైజేషన్ అనేది కంపల్సరీ మన చేసే వీడియోనే కాదండి, వాళ్ళు ఇచ్చే యాడ్స్ని బట్టి కూడా మనకి మంత్లీ అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు యూట్యూబర్స్, ఒకరికి 1 lakh ఒకరికి 2 lakhs వచ్చినాయి ఈ వ్యూస్. ఈ 1 lakh వచ్చిన వాళ్ళకే ఎక్కువ మనీ రావచ్చు వీళ్ళకన్నా కూడా, ఈ 2 lakh వ్యూస్ వచ్చిన వాళ్ళకి కూడా. సో దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ మనకి ఎటువంటి యాడ్స్ వస్తున్నాయి, మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆ రోజు ఆ పాయింట్లో మనం అప్లోడ్ చేసిన టైం కూడా ఏ యాడ్ వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా చెప్తున్నా అండి, నేను అప్లోడ్ చేసే టైంలో మార్నింగ్ అంటే ఏంటి మనకి లైక్ నెసెసిటీస్ ఏంటి, మన డైలీ గ్రోసరీస్, మిల్క్ అలాంటివి ఉంటాయి కదా, అందుకని నాకు మోస్ట్లీ బిగ్ బాస్కెట్, కంట్రీ డిలైట్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కువ ఇస్తాయా అంటే ఎక్కువ కూడా ఇవ్వవు, చాలా తక్కువ వస్తాయి వాటి వల్ల. ఇంకా ఇవి ఉంటాయి కదండి, కొన్ని ఎయిర్లైన్స్ వస్తాయి. ఇప్పుడు హాలిడే సీజన్ అనుకోండి, ఎయిర్లైన్స్ వాళ్ళు యాడ్స్ పంపిస్తారు, ఆ టైంలో మనకి ఎక్కువ రావచ్చు. ఇప్పుడు నేను ఎయిర్లైన్ అనే వర్డ్ యూజ్ చేశాను కదా, బేబీ నాకు ఇప్పుడు ఆ ట్రావెల్ సైట్స్ నుంచో సంథింగ్ అట్లాగా వాళ్ళ యాడ్స్ కూడా రావచ్చు. ఎందుకు అని అంటే నేను చాలా ఓపెన్గా చెప్తున్నా. ఐ థింక్ ఇదంతా ఎవరైనా బయట చెప్పారు లేదో నాకైతే తెలీదు, డెఫినెట్గా అది జీనియస్లు ఉన్నారు చెప్పేవాళ్ళు, బట్ నా అబ్జర్వేషన్ టోటల్లీ నేను ఇక్కడ చెప్తున్నా అండి. ఇప్పుడు ఏంటంటే ఆల్గోరిథమ్ ఈ వర్డ్స్ని పిక్ చేస్తుంది. అది ప్రతి వీడియోలో మనం యూజ్ చేస్తున్నాం, ప్రతిరోజు పిక్ చేస్తా అంటే కాదు, అది కూడా పిక్ చేస్తుందో లేదో ఎప్పుడు చేస్తుందో మనకు తెలీదు. సో యూట్యూబ్ అనేది టోటల్లీ లక్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఇట్లాగా మానిటైజేషన్ అనేది ఇలా ఉంటుంది. సో ఛానల్ పెట్టగానే 4,000 hours అవ్వాలి అని అంటే మనకు వచ్చి పెద్ద పెద్ద వీడియోలు చేసుకుంటా వెళ్తుంటే 4,000 వాచ్ అవర్స్ అనేది రీచ్ అవుతాము. అంటే ఇప్పుడు చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇవాళ 20 minutes వీడియో పెట్టాను, అందులో ఒక 7 minutes లేకపోతే 5 minutes నా వీడియో చూసారు. ఆన్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది కదా, సో 5 minutes వచ్చింది. 5 minutes వచ్చినప్పుడు ఏంటంటే ఈ 5 minutes మనకి 4,000 - 5 minutes. తర్వాత నెక్స్ట్ వీడియో 7 minutes చూసారు ఆన్ యావరేజ్, సో 5 + 7 అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది. 4,000 hours మనము క్రాస్ అవ్వాలన్నమాట. అప్పుడు వాళ్ళు మీ ఛానల్ మానిటైజ్ అయింది అని చెప్పి మనకి గూగుల్ నుంచి మెయిల్ వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఆ ప్రొసీజర్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. ఫామ్ ఉంటుంది అనమాట, సాఫ్ట్ కాపీ, అందులో మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసేసి వాళ్ళకి మెయిల్ చేసేయటమే.
మన అడ్రస్ ఇవ్వాలి, ఇంకా ఆధార్, మన ట్యాక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం పంపించాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, మానిటైజ్ అయిన తర్వాత ఒక థ్రెషోల్డ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మన వీడియోస్ అన్నీ మనం ఆ మంత్ పోస్ట్ చేస్తాం కదా, మన వీడియో ఎంత సంపాదించింది అనే దాన్ని బట్టి ఎట్ ద ఎండ్ $100 క్రాస్ అవ్వాలి. $100 క్రాస్ అవ్వకపోతే కనుక మనకు అసలు వాళ్ళు అమౌంట్ వేయరు. $100 క్రాస్ అయిపోతే వాళ్ళు మనకి అమౌంట్ వేస్తారు. సో ఇక్కడ ఇది కూడా ఉంటుందండి. $100 మనకేమి రావు, ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది. ట్యాక్స్ అంటే -15% చేసుకోవాలి. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో మీకు $200 వచ్చినాయి అనుకోండి, సపోజ్ క్యాలిక్యులేటర్లో మనం $200 -15% అని మనం ఎంతో అమౌంట్ వస్తుంది కదా, అది మనకి క్రెడిట్ అవుతుంది. సో వాళ్ళు ట్యాక్స్ కట్ చేసుకొని మనకి క్రెడిట్ చేస్తారు. ఇక్కడ డాలర్స్ టు రూపీస్ కన్వర్ట్ అవుతుంది కదా, బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఆ రోజు డాలర్ అమౌంట్ ఎంత ఉంటుంది అనేది చూసి దాని ప్రకారము వాళ్ళు కూడా కొంచెం ఎక్స్చేంజ్లో కొంచెం కట్ చేసుకొని మనకి ఇస్తారు. సో ఆ అమౌంట్ మనకి ఇంకా ఫైనల్గా వస్తుంది. క్రెడిట్ అయ్యే అమౌంట్ డాలర్స్లో ఒకటి ఉంటే ఇక్కడ ఎక్స్చేంజ్లో మళ్ళీ మనకి కొంచెం కట్ అవుతుంది. అది కూడా ఏంటంటే ఛార్జెస్ అనమాట. మనకి డాలర్స్ టు ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేస్తారు కదా, ఆ ఛార్జెస్ కట్ అయ్యి ఒక ఫైనల్ అమౌంట్ అనేది మన దాంట్లో క్రెడిట్ అవుతుంది. అండ్ ఎంత ఈ క్రెడిట్ అయింది మాత్రం ఇంకా వేరే ట్యాక్సెస్ ఉండవండి. మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు, మనకి ఎంతో కొంత అమౌంట్ రిటర్న్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ దిస్ వర్క్స్. సో మానిటైజేషన్ గురించి ఆల్మోస్ట్ మీకు మొత్తం చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అండి. ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేయండి, లేదంటే ఒక టైం పెట్టుకోండి. ఎవ్రీ 2 days లేకపోతే ఎవ్రీ 3 daysకి ఒకసారి నేను వీడియో పోస్ట్ చేస్తాను అని అనుకోండి. ఒక టైం పెట్టుకోండి, ఆ టైంలోనే మీరు ముందే స్కెడ్యూల్ చేసి పెట్టేసుకోండి. అక్కడ మీకు ఆప్షన్ ఉంటుందన్నమాట, ప్రైవేట్, పబ్లిక్ స్కెడ్యూల్ చేయమని చెప్పి ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ స్కెడ్యూల్ అనే దగ్గర మీరు వీడియో అంతా అప్లోడ్ చేసేస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ డేట్ టైం పెట్టేసేస్తే అది ఆటో జనరేట్ చేసుకుంటుంది కదా, సో దట్ మీకు ఆ టైం కల్లా వీడియో వచ్చేస్తుంది, మేమందరం కూడా చూడొచ్చు. నేను రోజు అలాగే చేస్తాను అండి. ముందు రోజే చక్కగా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసుకొని థంబ్నెయిల్ కూడా ప్రిపేర్ చేసి స్కెడ్యూల్ చేసేస్తాను. మీకు 8:30 కల్లా వచ్చేస్తుంది. ఎందుకంటే 8:30 ఈజ్ లైక్ బిజీ టైం కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే నేను కిచెన్లో ఉండొచ్చు, పని చేసుకుంటూ ఉండొచ్చు, అందుకని ఇది బెటర్ అనిపించింది అనమాట నాకు. స్కెడ్యూల్ చేసి పెట్టేసుకుంటే మీకు ఆన్ టైం వచ్చేస్తుంది అని చెప్పి. థంబ్నెయిల్స్ మాత్రం నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను, పిక్కోలాజ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను డైలీ వ్లాగర్ కదా, అందుకని చెప్పి నేను ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకొని పోస్ట్ చేస్తూ ఉంటాను. టైటిల్స్ అవన్నీ నేనే పెట్టుకుంటాను. ఇంకొకటి టైటిల్స్ పెట్టుకునే విషయంలో కూడా టైటిల్ మీకు లోపల మ్యాటర్ అంతా కూడా రిలేట్ అయ్యేటట్టు ఉండాలి ప్రతిదీ కూడా. అందుకని మీకు ఈజీగా ఉండడానికి ఒక టిప్ షేర్ చేస్తాను. మీరు వీడియో అంతా చూస్తారు కదా, వీడియో చూసిన తర్వాత ఇలా టైటిల్ పెడితే బాగుంటుంది అని చెప్పి మీరు ఒక సీన్ కానీ ఒక టాపిక్ని కానీ పిక్ చేసుకొని అప్పుడు టైటిల్ పెట్టండి. ముందే మీరు టైటిల్ అనేసుకోవద్దు. అండ్ కొంతమంది ఉంటారు అసలు టైటిల్ చూస్తారు కానీ లోపల ఫుల్గా వీడియో చూడకుండా రెండింటికి సంబంధం లేదు కదా అనుకుంటారు. కానీ మనం చెప్పేది కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. అలాంటి చిన్న చిన్నవి అంటే మీరు పట్టించుకోవద్దు డెఫినెట్లీ. ఎందుకంటే అందరికీ అందరూ అర్థం అవ్వాలి అనే రూల్ లేదు. సో అండ్ అందరికీ అన్నీ నచ్చాలి అనే రూల్ లేదు. అన్నిటికీ ప్రిపేర్ అయితేనే ఒక యూట్యూబ్ వీడియో అనేది పోస్ట్ చేయాలి. ఆ గట్స్ కావాలండి అందరికీ కూడా. ఫస్ట్ ధైర్యం కావాలి. ధైర్యం అంటే విచ్చలవిడితనం కాదు. మళ్ళీ ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పిచ్చి పిచ్చి టాపిక్స్ పోస్ట్ చేయడము, ఏది పడితే అది చెప్పేసేయటము అవన్నీ కాదు. ఏదైనా మనకి నాలెడ్జ్ లేదు అని అన్నప్పుడు బెటర్ అది స్కిప్ చేయటం బెటర్. మన వ్యూవర్స్ ఏదైనా రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్గా అవి నెక్స్ట్ వీడియోలో చూపించడానికో దాని గురించి చెప్పడానికో అట్లా ట్రై చేయండి, బాగుంటుంది. ఎవరైనా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని కొత్త నేమ్ తోటి మీరు ఛానల్ స్టార్ట్ చేయండి, తొందరగా రీచ్ అవుతుంది. యాక్చువల్లీ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. నేను ఎప్పుడో నాది చాలా ఓల్డ్ ఐడి తోటి, అదే ఓల్డ్ అకౌంట్ తోటి నేను నా ఛానల్ని స్టార్ట్ చేశాను. దానివల్ల ఏంటంటే రీచ్ అవ్వలేదు, అది లైక్ ఆల్గోరిథమ్ పిక్ చేయలేదు. కొత్తగా రీసెంట్గా
ఉన్న ఐడీస్, రీసెంట్గా పెట్టిన ఛానల్స్ని అయితే త్వరగా పిక్ చేసింది. సో యూట్యూబర్స్ ఎక్కువ ఇలాంటివేనండి నోటీస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎవరైనా వేరే అదర్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తే మీకు ఇదే చెప్తారనమాట, కొత్త ఐడి నుంచి క్రియేట్ చేసుకోండి ఛానల్ని, సో దట్ మీకు రీచ్ పెరుగుతుంది అని. లేడీస్కి నేను చాలా ఇంపార్టెంట్ది చెప్తుంది, నైటీలతో మాత్రం దయచేసి వ్లాగ్స్ చేయొద్దు, బాగోదు. ఎందుకంటే టోటల్గా ఇంకా నైట్ అనేది మన పర్సనల్, మనం ఇంట్లో చాలా రిలాక్స్డ్గా ఫ్రీగా ఉంటాము. పొద్దున పూట ఆ నైటీలతో మనల్ని చూస్తుంటే కొంచెం చిరాకు అనిపిస్తుంది కదా. అంటే యూనో నైటీ అంటేనే అదొక పేరు పడిపోయింది, ఐ డోంట్ నో వై. సో నైటీ కాకుండా ఇంకొంచెం స్టైలిష్గా ఉండే కఫ్తాన్స్ వస్తున్నాయి కదా, సో అట్లీస్ట్ అవి వేసుకొనైనా కొద్దిగా మార్నింగ్ బ్లాగ్స్ అట్లా, లేకపోతే లైక్ బిఫోర్ స్లీప్ టైం బ్లాగ్స్ అలా చేయాలి అని అనుకుంటే మీరు ఆ కఫ్తాన్స్ ప్రిఫర్ చేయొచ్చు. లేదంటే కనుక ఫేస్లెస్ చేసేయండి చక్కగా. అంటే మీరు ఏదైతే టాపిక్ సపోజ్ లైక్ నైట్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నారనుకోండి, బ్యూటీ రొటీన్ లేకపోతే నైట్ కిచెన్ క్లీనింగ్, అదంతా ఫేస్ చూపించుకోకుండా చేయడానికి ట్రై చేయండి. ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే ఏంటంటే వ్యూవర్స్కి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట చూడటానికి. మనల్ని నైటీలో చూద్దాం అని చెప్పి అసలు ఎవరు అనుకోరు, ఇష్టం ఉండదు కూడా చాలామందికి. మా చెల్లెళ్ళు అయితే నన్ను ఎప్పుడూ ఎక్కిరిస్తూ ఉంటారు, నైటీ వేసుకుని మాకు కనిపిస్తావు కదా వీడియో కాల్లో, నువ్వు ఎందుకు చూపించావు వీడియోస్ కానీ. లైక్ ఫ్రెండ్స్, పక్కనింటి వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీస్ డిఫరెంట్ కదండి. నేను లైక్ నన్ను ఇన్ పర్సన్లో చూస్తున్నారు. ఇప్పుడు వీడియోలో ఏంటంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉంటారు, అందరూ ఒకేలాగా అనుకోరు కదా. ఒకళ్ళకి ఏంటంటే చిరాకు వస్తుంది అనమాట, ఎందుకు ఇట్లా నైటీలో కనిపిస్తుంది అట్లా అని. సో అందుకని అదొక్కటి మాత్రం నేను నా వైపు నుంచి నేను సజెస్ట్ చేస్తాను. నైట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, మనకు అది ఇంట్లో వరకే కదా. మీరు ఏదైనా పూజలు చూపించాలన్నా లేకపోతే మీ ఆచారాల గురించి చెప్పాలి అని అనుకున్నా ప్లీజ్ స్పెసిఫై. ఏంటి అంటే మేము ఈ ఏరియాలో ఉంటున్నాము, లేకపోతే మా పెద్దవాళ్ళు ఇలా చేసేవాళ్ళు, మా సైడ్ ఇలా చేస్తారు అని. ఎందుకంటే మన వ్యూవర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. అలా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి చూస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఏంటంటే మనం చూపించేది ఒక్కొక్కసారి కొత్తగా ఉండొచ్చు. సో ముందే మనం స్పెసిఫై చేయాలి, మేము ఇట్లా చేసుకుంటాము, మా ఇంట్లో వాళ్ళు ఇట్లా ఉంటారు అని. అంతేగాని ఇదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, మీరు అందరూ ఇలా చేయండి అని అంటే మాత్రం చాలామందికి నచ్చదు. అండ్ అందరూ కూడా తిట్టడం స్టార్ట్ చేస్తారనమాట మిమ్మల్ని. ఇవన్నీ కూడా ఇవాళ నేను చెప్తుంది ఏంటంటే ఎవరైనా మోటివేట్ అయ్యి కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి. మీరు ఇంకా నెక్స్ట్ మెయిన్ థింగ్ కొలాబరేషన్స్ చేస్తారా అంటే దట్ ఈస్ టోటలీ అప్ టు యూ. కొలాబరేషన్స్ గురించి చెప్పాలంటే అసలు చాలా పెద్ద టాపిక్ అది. కొంతమందికి కొలాబరేషన్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి అవసరము, కొంతమంది ఏంటంటే ఊరికే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చూసిన వాడిని కొనేవాళ్ళు ఉంటారు, దానివలన ఫ్యామిలీలో చాలా గొడవలు వస్తాయి. కొంతమంది ఏంటంటే జస్ట్ మార్కెట్లో ఏమొచ్చినాయి కొత్తవి చూడాలని అనుకునే వాళ్ళు ఉంటారు. అలా డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి కాబట్టి కొలాబరేషన్స్ గురించి దిస్ ఈజ్ అ వెరీ బిగ్ టాపిక్. అండ్ చేస్తారా లేదా అనేది టోటలీ అప్ టు యూ. బట్ నేను వ్లాగ్స్ చేస్తాను అని చెప్పి కొలాబరేషన్ స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు కొంతమంది ఉన్నారంటే చక్కగా ఒక షాపింగ్ అనే వర్డ్ పెట్టేసేసి ఓన్లీ ప్రోడక్ట్స్ కొత్తగా వచ్చే ఆన్లైన్వి కానీ లేకపోతే వాళ్ళు కొలాబరేషన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అంతవరకు చూపిస్తున్నారు. అంతేగాని ఒక కామన్ నేమ్ పెట్టేసేసి అన్నీ చూపిస్తున్నాను అంటే చాలా తక్కువ మంది సక్సెస్ అవుతున్నారు అనమాట. ఆ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ముందే మీరు క్లారిటీ, నేను ఛానల్ పెట్టేసేయాలి కాదు, వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు ఛానల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను హోమ్ మేకింగ్ మంత్ర అని పెట్టుకున్నాను కదా, నేను 2 అనుకున్నా అండి, ఆల్ అబౌట్ హోమ్ మేకింగ్ మంత్ర అని చెప్పి. ఇప్పుడు నేను మోస్ట్లీ నా 90% నా కంటెంట్ అంతా ఇదే ఉంటుంది. నేను నా కిచెన్ చూపిస్తాను, లివింగ్ రూమ్ చూపిస్తాను, అమ్మ వాళ్ళకి చూపిస్తాను. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ హోమ్ మేకింగ్. అమ్మ వాళ్ళు ఏంటంటే ఇలా ఉండండి అలా ఉండండి అని టిప్స్ షేర్ చేస్తారు. హోమ్ మేకింగ్ అంటే ఒక ఇంట్లో పని చేసుకోవటమే కాదు కదా. సో ఒక ఇంటిని ఎలా బిల్డ్ చేస్తున్నావు, ఇంట్లో కావాల్సినవన్నీ ఎలా చేసుకుంటున్నావు అనేది హోమ్ మేకింగ్ కింద వస్తుంది. అంత దానికి రిలేటెడ్ టాపిక్స్ నేను చేస్తున్నాను కాబట్టి నేను అది చూస్ చేసుకున్నాను. నాకు ఒక క్లారిటీ ఉందన్నమాట. ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను వర్క్ చేయటం లేదు, అండ్ బయటికి వెళ్ళటమా అంటే రెగ్యులర్గా ఏమి వెళ్ళము. సో అలా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు బాగా ట్రావెల్ చేసాం, ట్రావెల్ వ్లాగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ట్రావెల్ వ్లాగ్స్ కూడా ఏంటంటే
ఏదైనా డీటెయిల్డ్గా చెప్పాలి అని అనుకుంటే డీటెయిల్గా చూపించేటట్టయితే స్టార్ట్ చేయండి. అంతే జస్ట్ మేము ఇక్కడికి వెళ్ళాము, ఇది బాగుంది అట్లా కాదు. సో లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఏది తీసుకొని వెళ్తున్నారు, మీరు ఎట్లా వెళ్ళారు అని మీకు తెలిసినంత వరకు షేర్ చేయండి, బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను 90% హోమ్ మేకింగ్ చేస్తాను కదా, మిగతా 10% వచ్చేసరికి నేను వాడే కుర్తాస్, లేకపోతే మేము ట్రావెల్ చేసిన ప్లేసెస్, మేము రెస్టారెంట్స్కి వెళ్ళిన, సో లోకల్లో చెన్నైలో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేవి రెస్టారెంట్స్ గురించి అట్లా చూపిస్తూ ఉన్నా. ట్రావెల్ కూడా లైక్ చుట్టుపక్కల టెంపుల్స్ అవన్నీ చూపిస్తున్నాను. ఆ టెంపుల్స్ వాళ్ళనైతే చాలామంది లైక్ నా వీడియోస్ చూసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. సో ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. నాది ట్రావెల్ ఛానల్ కాకపోయినా స్టిల్ చూసి వెళ్ళారు అని చెప్పి. ఇక్కడితో పార్ట్ 1 కంప్లీట్ అయిందండి. ఫాలోయింగ్ వీడియోలో పార్ట్ 2 ఉంటుంది, వాచ్ చేస్తారు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.